ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యామనుకోని బాధపడుతున్నావా? బాధపడు. బాధ ఎంత ఉందో అంత మనసులో ఉన్నంత బాధను తీసేయి. ఎఫ్ఏ1 ఎగ్జామా? ఎఫ్ఏ2ఆ? ఎస్ఏ1ఆ? ఎస్ఏ2ఆ? పబ్లిక్ ఎగ్జామా? జీవితంలో ఎగ్జామా? అసలు ఏ ఎగ్జామో బాధపడు. మనస్ఫూర్తిగా పడు. పడు. అంతే. మనసులో ఉన్న బాధంతా వెలగక్కు. అయితే నీకు ఒకటొక మాట చెప్తున్నా. బాధపడుతున్న నీకు నిజం చెప్పాలంటే ఫెయిల్యూర్ ఎవ్వరికీ రానిది కాదు. ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ వస్తుంది. నీకు వచ్చింది, నాకు వచ్చింది. కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాం. మనిషి పుట్టుకతోనే ఫెయిల్యూర్ నుండి వస్తాం. పుడుతూ నవ్వుతూ పుట్టామా? బాధతోనే కదా పుట్టాం. ఊపిరి ఆడని సిచ్యువేషన్ నుండే కదా పుట్టాము. మనిషి లైఫ్ అనేది ఫెయిల్యూర్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఈరోజు నీకు ఈ వీడియోలో చూపించే కథ, చూపించే ఇమేజెస్ నా జీవితంలో నేను ఎప్పుడైనా ఫెయిల్ అయితే 10 సార్లు చూస్తా. అవే విషయాలు నీతో కూడా షేర్ చేసుకుంటున్నా. నిన్ను కొద్దిగా ధైర్యం పరచడానికి, నీ గుండె కాస్త దిటంగా చేయడానికి నేను ట్రై చేస్తూ ఉన్నా. ఒకరోజు దేవుడనేవాడు లక్కీ యాపిల్స్ అనేవి ఇస్తున్నారు. సో, అందరూ కూడాను జనాలందరూ లైన్‌లోకి వచ్చేస్తున్నారు. సో, ఒక్కొక్కరు లైన్‌లోకి వస్తుంటే ఒక చిన్న పిల్లాడు నాకు యాపిల్ దొరుకుతదేమోనని అనుకో ఆశపడుతూ వెళ్తే తిన్నగా చాలా కష్టం. చాలా పెద్ద లైన్ ఉంటది. ఆ లైన్ అంతటిని కాసుకుంటూ కాలు పీకుతున్నా సరే వెళ్తూ ఉంటాడు. కానీ దేవుడి దగ్గరికొచ్చినప్పటికి నాకు యాపిల్ దొరుకుతుందన్న ఎక్సైట్‌మెంట్‌లో ఆ యాపిల్ కాస్త కింద పడిపోయింది. ఇమ్మీడియేట్‌గా బాధపడతాడు. దేవుడా! ప్లీజ్ ఇంకొక యాపిల్ ఇవ్వు అనుకోనంటే, దేవుడు ఒక్క మాటలోనే చెప్పేస్తున్నాడు నిర్మొహమాటంగా. ఒక మనిషికి ఒకటే యాపిల్. మరొక యాపిల్ ఇవ్వడం జరగదు. వెళ్ళిపో అంటే కాళ్ళ మీద పడుతున్నాడు. ఏడుస్తున్నాడు. బాధపడుతున్నాడు. నాకు ఈ యాపిల్ కావాలి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అనుకుని ఎంత బతిమాలుతున్నాడు. కానీ దేవుడు నిర్మొహమాటంగా ఒకటొక మాట, మళ్ళీ కావాలంటే లైన్‌లో రా. ఇక్కడ మళ్ళీ ఇవ్వను అనుకోని చెప్తారు. లైన్ చూస్తే మార్నింగ్ ఎంతుందో అంతే లైన్ అనేది ఇప్పటికీ ఉంది. సో, తిరిగి వెళ్ళి బాధతో వెళ్ళిపోతాడు. నాకే ఎందుకు జరగలే? నాకే ఎందుకు ఈ బాధ రావాలి? నాకే ఎందుకు జరగాలి? అనుకోని ఏడుస్తూ ఉన్నాడు. బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడుతూ, బాధపడుతూ కాళ్ళు పీకుతున్నా సరే ముందుకు వెళ్తూ లైన్‌లోకి వస్తారు. కరెక్ట్‌గా దేవుడి ముందుకొచ్చినప్పుడు దేవుడు ఒకటే మాట అంటాడు. "నువ్వు మార్నింగ్ వచ్చావు కదా! నాకు తెలుసు. నువ్వొచ్చావు. నీ చేతిలో ఉన్న యాపిల్ కూడా కింద పడింది తెలుసా? అది కూడా నాకు తెలుసు. యాక్చువల్లీ నేను నీకు ఒక బెస్ట్ యాపిల్ ఇద్దామనుకుని నేను ప్లాన్ చేసుకున్నా. అందుకోసమే నీకు ఇంతకుముందు ఏదైతే దొరికిందో ఆ యాపిల్ కాస్త మురుగ్గా ఉంది. కొద్దిగా చిన్నగా ఇబ్బందిగా ఉంది. దాన్ని కావాలని నేను కింద పడేసేటట్లుగా చేస్తా. నువ్వు కింద పడినా సరే తీసుకుంటావు అనే విషయం నాకు తెలుసు. దాన్ని కాలువలో పడేటట్లుగా చేశాను. అయితే నీకు బెస్ట్ యాపిల్ ఇచ్చేద్దామని అనుకుంటే ఆ యాపిల్ అనేది ఇంకా గార్డెన్‌లో రెడీ చేస్తుంది. నువ్వు కాసేపు ఆగురా అంటే నువ్వు అర్థం చేసుకోవు కాబట్టి నీకుతో నిర్మొహమాటంగా బ్యాక్‌కెళ్ళిరా అనుకోని చెప్పా. ఇప్పుడు ఆ స్వీటెస్ట్ యాపిల్ అనేది రెడీ అయింది. తీసుకో అనుకోని చెప్తారు. సో, మన జీవితంలో ప్రతిసారి కూడాను బాధ ఎందుకొస్తదో దాని వెనక కారణం ఉండొచ్చు. కాస్త వెయిట్ చేస్తే అంతా కూడాను మన మంచికే. ఆల్ ఈజ్ వెల్. సో, జీవితంలో కష్టమొచ్చినా, బాధొచ్చినా, నష్టమొచ్చినా ఏదొచ్చినా సరే మన మంచికే జరిగుండొచ్చు. సో, దాని వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో కారణం ఉండొచ్చు. ఇది నువ్వు అర్థం చేసుకో. 2 ఇప్పుడు లైఫ్ గురించి, ఫెయిల్యూర్ గురించి కాస్త పర్స్పెక్టివ్ చెప్తా. చాలా జాగ్రత్తగా విను. ముందు మనందరం కూడా గోల్ అంటే ఇమ్మీడియేట్‌గా ఇలా ఫీల్ అవుతాం. ఒక సాఫీ రోడ్డు మీద లలలా ఎళ్ళిపోతాం. అలాగుండదురా. నిజానికి రూట్ అనేది చాలా క్రిటికల్‌గా ఉంటుంది. మనందరం ఏమనుకుంటాం, మొదలెట్టిన నెక్స్ట్ మూమెంట్ రాకెట్‌లాగా ఎళ్ళిపోతాం అనుకుంటాం. కాదు. మొదలెట్టిన మొదట్లోనే పడుతాం, కింద పడతాం. చాలా కష్టంగా ఉంటది ప్రాసెస్ అంతా. కానీ ఏదైనా ఒక రోజు మాత్రం రోజు చేసుకుంటూ వెళ్తే, కన్సిస్టెన్సీతో ఉంటే టాప్‌కి రీచ్ అవుతా. మనందరం ఏమనుకుంటాం, నాకు ఆ డైమండే కావాలనుకుని ఎప్పుడు ఫైనల్ గోల్ గురించి ఆలోచిస్తుంటాం. ప్రతిరోజు కూడాను ఒక గోల్ డే. ప్రతిరోజు కూడా ఒక గోల్ డే. నువ్వు ప్రతిరోజు ప్రాసెస్‌ని లవ్ చేసుకుంటూ వెళ్తే నీకు రోజుకొక గోల్డ్ దొరుకుతుంది. ఈ లాస్ట్‌కి ఈ గోల్డ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటే నువ్వు ఒక మంచి రిచెస్ట్ పర్సన్ అవుతావు. సో, ప్రతిరోజు ఉన్న బంగారాన్ని ఆలోచించు. అర్థమవుతుందా? అండ్ నీ దగ్గరున్నటువంటి ఏని కంట్రోల్ చేసుకో. అది నీ యాటిట్యూడ్. ఏదైనా కష్టమొస్తే బాధపడే యాటిట్యూడ్ అయినా, నీ కోపమైనా, నీ యాక్షన్స్ అయినా, నీ బుర్రలో ఉన్నటువంటి యాంగ్జైటీ అయినా కంట్రోల్ చేసుకో. జీవితంలో మంచి సక్సెస్‌ఫుల్ పొజిషన్‌కెళ్తావు. గుర్తుపెట్టుకో నీకు బోలెడంత శక్తి ఉంది. నువ్వు నీరు కావాలంటే భూమి మీద ఒకటే డైరెక్షన్‌లో నూతిని తవ్వాలి. అంతేగాని ఇక్కడ కాస్త, అక్కడ కాస్త, అక్కడ కాస్త తవ్వావనుకో నీ ఎనర్జీ అంతా కూడాను అన్ని డైరెక్షన్‌కి ఎళ్ళిపోతుంది. నీ ఎనర్జీ మొత్తాన్ని ఒక్క డైరెక్షన్‌లో పంపించు. బావిలో నీరైనా పడుతుంది. లేకపోతే మంటైనా చెలరేగుతుంది. సో, పొటెన్షియల్ నీకున్న ఎనర్జీ మొత్తం సోషల్ మీడియాని పక్కన పెట్టి ఒకటే ఒక దాని మీద ఫోకస్ చెయి. టాప్ పొజిషన్‌కెళ్తావు. గుర్తుపెట్టుకో నీ లైఫ్‌లో వచ్చిన ప్రతి కష్టాన్ని చూసి నువ్వొక విక్టిమ్‌వి. నాకే ఎందుకీ బాధ? వద్దు. విక్టిమ్ మైండ్ సెట్ వద్దు. నీకు వచ్చిన ప్రతి సిట్యుయేషన్ కూడా నీకంటూ ఒక ఆపర్చునిటీ. గుర్తుపెట్టుకో ప్రతి సిట్యుయేషన్ ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యావో ఏమో ఎవరికి తెలుసు. నిన్ను స్ట్రాంగ్ అవ్వడానికేమో ఎవరికి తెలుసు. ఎవరికీ తెలియదు. అండ్ గుర్తుపెట్టుకో ఇక్కడ మనం ప్రతి ఒక్కరం కూడాను హ్యాపీగా ఉంటది. సో, ప్రశాంతంగా వెళ్ళిపోద్దని అనుకుంటాం. కానీ మనం ఎవ్వరం కూడాను ఎఫర్ట్స్ చూడం. నువ్వు కూడాను నువ్వెవరితో అయితే కంపేర్ చేసుకుంటున్నావో వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. జస్ట్ సీ ఎఫర్ట్స్. వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ అన్నీ కూడా చూడు. అప్పుడు నీకు కూడాను ఎఫర్ట్స్ పెట్టాలనిపిస్తుంది. ఆశపడాలని అనిపించదు. నీకు కూడా ముందుకెళ్ళాలనిపిస్తది. ఆశపడాలని అనుకో. ఓకేనా? అండ్
నీకు ఇంకొక మాట, ఇక నుంచి కూడాను కాస్త ఆలోచించు. నువ్వు ఫెయిల్ అయ్యావంటే గొడ్డులా పనిచేస్తున్నావు స్ట్రాటజీ లేకుండా. నువ్వు ఒక మెంటర్‌ని పెట్టుకుంటే, నువ్వు ఇదే ఫీల్డ్‌లో ఎవరో ఒక పర్సను అదే ఫీల్డ్‌లో వర్కౌట్ చేసి స్మార్ట్‌గా వర్క్ చేస్తున్న వాళ్ళుంటారు. వాళ్ళకి హెల్ప్ తీసుకుంటే నీ పననేది చాలా సులువుగా మారుతుంది. సో, వర్క్ స్మార్ట్‌గా పని చేయి. అంతేగాని గుడ్డిలా పని చేయకు. అండ్ గుర్తుపెట్టుకో, నిన్ను తిట్టడానికి బోలెడు మంది ప్రజలుంటారు. నీ గురించి గాసిప్ చేసుకోవడానికి ఇంకొంతమంది ప్రజలుంటారు. నిన్ను వేరే ఒక పనిలో ఇన్వాల్వ్ చేయడానికి ఇంకొంతమంది ఉంటారు. కానీ నిన్ను ఎంకరేజ్ చేయడానికి చాలా తక్కువ మంది ఉంటారు. నీకు హెల్ప్ చేయడానికి చాలా కొద్ది మంది ఉంటారు. సో, పీడబ్ల్యూలో ఉన్నటువంటి మీ భాస్కర్ అన్న నీకు హెల్ప్ చేయడానికి నిలబడ్డాడు. ఆ ఒక్కడిగా నిలబడ్డాడు. సో, నేను 10థ్ క్లాస్‌లో స్పెషలిస్ట్. సో, చాలామంది స్టూడెంట్స్‌కి నేను 10థ్ క్లాస్‌లో మంచి మార్క్స్ తీసుకొని రాగలిగాను. ఇన్ కేస్ నువ్వు 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌ని ఫెయిల్ అవుతూ బాధపడుతున్నావా? సో, నీకు మోరల్‌గా నేను సపోర్ట్ ఇస్తా. నమ్మకం నేనిస్తా. నీకు కావాల్సిన రిసోర్స్ అన్నీ నేనిస్తా. నీకు కావాల్సిన లెసన్స్ అన్నీ నేను చెప్తా. జస్ట్ నన్ను ఫాలో అవుతూ వెళ్ళు ఈ సంవత్సరం అంతా. నీ రిజల్ట్స్ నేను చూసుకునే బాధ్యత నాది. ఇన్ కేస్ లేదని నాకు స్పెషల్‌గా ట్రైనింగ్ కావాలి, మీరు స్పెషల్‌గా నాకే చెప్పాలి, మీరు నాతోనే టైమ్ స్పెండ్ చేయాలి, నేను అడిగిన క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ చెప్పాలి అలా అనుకుంటే నేను ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేస్తున్నాము. ట్రైనింగ్ ప్రోగ్రామ్. అదే ఖడ్గం ఏపీ 10థ్ క్లాస్ 2.0 ఖడ్గం 2.0 ఏపీ 10థ్ క్లాస్ 2027. ఈ బ్యాచ్ అంతా కూడా కంప్లీట్‌గా ట్రైనింగ్. నాతో మాట్లాడాలి, నాతో డిస్కస్ చేయాలి, నేను చెప్పే లెసన్‌ని యాక్టివ్‌గా వినాలి, నాతో పాటే ట్రావెలింగ్ చేసుకుంటూ సంవత్సరం అంతా వెళ్ళాలనుకుంటే సో, ఈ బ్యాచ్ ఉంది. నీకు ఎలా కావాలంటే అలాగా. నీకు ఏ ప్రోగ్రామ్ నచ్చితే ఆ ప్రోగ్రామ్ హ్యాపీగా నాతో పాటు వచ్చేయి. ఆల్ ది బెస్ట్. జీవితంలో ఫెయిల్యూర్ అందరూ ఫెయిల్ అవుతారు. కానీ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏం డెసిషన్ తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ లే, పరిగెత్తు, ముందుకు వెళ్ళు. ఓకేనా? ఇన్ కేస్ నీకు ఒకవేళ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌తో సపోర్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. హ్యాపీగా ఆ లింక్ అనేది పర్చేజ్ చేసుకొని హ్యాపీగా జాయిన్ అయిపో. లేదు నాకు నార్మల్‌గా కావాలంటే ఇక నీదే చాయిస్. సరేనా? బాయ్. ఓడిపోకు. ఇంకెప్పుడు బాధపడకు. సరేనా?